హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. ఈరోజు మనం రోస్ట్ చేయబోయేది మనిషి కాదు, దయ్యం కాదు, దయ్యం పట్టిన మనిషిని. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాం. నిజం భయ్యా, ఎవరిని హర్ట్ చేయాలని అస్సలు కాదు. ఏదో నలుగురిని తిడితే దానివల్ల ఏదో చిల్లర వేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఆ చిల్లర మీద బతుకుని చిన్నగా దొల్లించుకుంటూ ఉంటారు అన్నమాట. బ్రతుకు తెరుగు కోసం చేస్తున్నాం భయ్యా. స్ట్రైకులు వేసి మా కడుపు కొట్టకండి. నా మాట వినండి. ఈ వీడియోలో కొంతమంది అశ్లీలమైన అమ్మాయిల్ని చూపించడం జరిగింది. 18 ఇయర్స్ పైబడిన వారు కాదు కదా, 80 ఇయర్స్ ఉన్నవారు కూడా ఈ వీడియో చూడకూడదు. కేవలం మనసు కంట్రోల్ చేసుకోగలిగిన వారే చూడండి. దురదృష్టవశాత్తు ఈ వీడియో చూసిన చాలా మంది తమ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? అన్నా, అది ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ వస్తుందంట అన్న, టీవీలో చూడ్డానికి పోతున్నా. ఇంత సీరియస్గా నేను మాట్లాడుతుంటే నీకు అవార్డు ఫంక్షన్ కావాలా? అవునన్నా, నాకు అవార్డ్స్ ఫంక్షనే కావాలి. పైగా నీ సీరియస్నెస్ చూస్తుంటే భయమేస్తుందన్నా. ఉంటానన్నా, బాయ్. రే ఆగు, నీకిప్పుడు సరదాగా సాగే అవార్డ్ ఫంక్షన్ కావాలి అంతే కదా? అంతే అన్నా. ఓకే. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మేకప్ రాణి అవార్డ్స్. ఈ అవార్డ్స్ కేటగిరీస్: లెజెండరీ మేకప్ రాణి, డీసెంట్ మేకప్ రాణి, జూనియర్ మేకప్ రాణి, యంగ్ మేకప్ రాణి, మ్యాడ్ మేకప్ రాణి, సెక్సీ మేకప్ రాణి. ముందుగా లెజెండరీ మేకప్ రాణి అంటే ఎన్నో ఏళ్లుగా మేకప్తోనే గడుపుతూ తమ తరువాతి తరాల వారికి మేకప్ను పరిచయం చేస్తూ యెజబెలు పరిచర్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారే ఈ లెజెండరీ మేకప్ రాణిలు. ఈ కేటగిరీకి నామినీస్: ప్రీతా జడ్సన్, మెర్లిన్ పట్టా, షారోన్ ప్రవీణ్. ప్రీతా జడ్సన్ ఈమె ఒక విధంగా చెప్పాలంటే మేకప్కి పితామహురాలు. చక్కని హెయిర్ స్టైల్, అది కనబడేలా అరముసుగు, ఐబ్రో షేపింగ్, లిప్స్టిక్. చూడండి మేడం గారిని చూడండి, వాకింగ్ చెప్పమంటే ఎప్పుడు గొప్పలే చెప్తుంది. I am like this from my college day. I'm like this. From my college day, I'm like this. అంతే అంతే, దృష్టంతా బాడీ మెయింటెనెన్స్ మీద ఉంటే అలాగే ఉంటారులే. అక్కడ కువైట్ వెళ్ళినప్పుడు, సిస్టర్ మేము 10 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసినాం, మీరు ఎప్పుడు మీ ఫేస్ ఎలా మెయింటైన్ చేస్తా సిస్టర్? నేను అన్నా, ఏ మెయింటైనింగ్ చేయను నేను, ఏ బ్యూటీ పార్లర్ వెళ్ళను నేను. అన్నా, బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే ఐబ్రోస్ ఎలా షేప్ చేయించుకుందన్నా, మేకప్ ఎలా వేసుకుందన్నా? రేయ్, ప్రీత పెద్దమ్మ అబద్ధం చెప్తుంది అనుకుంటున్నావా? పెద్దమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళదురా, ఇంట్లోనే బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఏ బ్యూటీ పార్లర్ నేను వెళ్ళకూడదు నేను చెప్పట్లే, అలా చెప్పారని పట్టుకోకండి. వెళ్తున్న వాళ్ళు వెళ్ళని, నా పిల్లలు వెళ్తారు. కానీ నేనంటాను, నాకున్న ఒకే బలం, నాకున్న ఒకటే షో దేవుని సన్నిధిలో కనిపెట్టడం మాత్రమే. మీలో నిజమైన దేవుడు ఉంటే, నిజమైన శక్తి ఉంటే, మీ యొక్క ఫేస్, మీ యొక్క ముఖము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీ ముఖంలో ఆ దేవుని తేజస్సు వస్తుందండి. ఆహా, అంటే మీ పిల్లలు దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదన్నమాట. అంటే మీ పిల్లల్లో దేవుడు లేడనమాట. అందుకే వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. వాహ్ వాహ్ వాహ్, వీళ్ళ మనకి ప్రేచర్స్, ఉజ్జీవ ప్రసంగికులు. నెక్స్ట్, మెర్లిన్ పట్టా. మేకప్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్స్ట్రాలకి ఎక్స్ప్రెస్. కనుబొమ్మలను చూడండి ఎలా మార్పించేసుకుందో. హాలీవుడ్ హర్రర్ సినిమాలో డెవిల్లా లేదు. ఆ ప్యాంట్స్ ఏంటి, ఈ ఫోజులేంటి, ముసుగు లేకుండా ప్రార్థనలేంటి. నెమ్మదిగా వీళ్ళ కూతుర్ని కూడా మెర్లిన్ పట్టా మేకప్ పట్టా లెక్కించేస్తుంది. చూసారా, మోకాలు ప్రార్థన చేసి చేసి ఫ్యాంట్ అరిగిపోయింది. షారోన్ ప్రవీణ్. నిజానికి ఈ పార్ట్ 3 చాలా రిస్క్, కానీ ఎక్కడా భయం వేయలేదు. ఈవిడ కోసం చెప్పాలంటే మాత్రం భయమేసేస్తుంది. ఎందుకంటే మేడం అంటే ప్రవీణ్ గారికి వణుకు, కెమెరామెన్స్కి వణుకు, ఎడిటర్స్కి వణుకు, కన్వీనర్స్కి వణుకు. అలా ఉంటది మరి. మామూలు నోరు కాదు. మేడంని దేవుడు దీవించాడట, కట్టిన చీర కట్టనంతగా. దీన్ని దీవెన అనరు,
దోపిడీ అంటారు. నాకెప్పుడు ఒక డౌట్ ఉండేది, ప్రవీణ్ గారు ఇన్ని దయ్యాలు వదిలిస్తున్నారు కదా, ఆయన మీదకి ఎందుకు దయ్యాలు అటాక్ చేయవని. అందుకు 2 కారణాలు. నెంబర్ 1, ఆ దయ్యాల కన్నా పెద్ద దయ్యం ఇంట్లోనే ఉంది, దయ్యాలు వచ్చాయా చచ్చాయే. నెంబర్ 2, మేడం గారి మెడలో నల్లపూసలు. నీలలోహిత గౌరిని పూజించడం వల్ల, ఆమె సన్నిధిలో ఉంచిన నల్ల పూసలు ధరించడం వల్ల వధూవరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. ఈ విధంగా చేయడం వల్ల నీలలోహిత గౌరి అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవిత కాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ప్రవీణ్ గారి క్షేమంగా ఉండటానికి ఈ నల్లపూసలే కారణం. ఆదర్శ భార్య. ఏమయ్యా ప్రవీణ్, ముందు మీ ఆవిడలో ఉన్న ఇజబేల్ దయ్యాన్ని వెళ్ళగొట్టు, ఆ తాళి బంగారం నల్లపూసలు తీయించు. అందరికీ నీతులు చెప్తారు, మన ఇంట్లో మాత్రం ఏదీ చెయ్యం. ఆడంగి జీవితాలండి, ఆడంగి జీవితాలు. విన్నర్ ఆఫ్ దిస్ అవార్డ్ ఈజ్ ఎన్నో ఏళ్లుగా తన రంగులతో హంగులతో సంఘాన్ని నాశనం చేస్తున్న మెర్లిన్ పట్టా. అదేంటన్నా ఓఫీర్ వచ్చాడు? డాన్స్ వేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు రా. ఈమెకు ఈ లెజెండరీ మేకప్ రాణి అవార్డును రంగులే ప్రాణంగా, మేకప్ తన శరీరంలో భాగంగా, ఎల్లప్పుడూ కొత్త కొత్త స్టైల్స్ తో, లేటెస్ట్ ఫ్యాషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవ స్త్రీలను వేషధారులుగా మార్చిన జాయిస్ మేయర్ చేతుల మీదుగా అందజేస్తున్నాం. ఈమె వృద్ధాప్యం వలన తన ముఖం మీద వచ్చిన ముడతలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మొట్టమొదటి సేవకురాలు. అందరూ మీ చెప్పులతో చప్పట్లు. సెకండ్ కేటగిరీ డీసెంట్ మేకప్ రాణి. అంటే చూడ్డానికి చాలా ఆత్మీయుల్లా దీనుల్లా కనిపించడానికి మేకప్ వేసుకునే మోసపు మహారాణులు. వేషధారుల్లా కనిపించకుండా ఉండడానికి వేషధారణ వేసుకునే మహానటులు, వారే డీసెంట్ మేకప్ రాణీలు. ఈ కేటగిరీలో నామినీస్ షారోన్ సిస్టర్స్, మనోరమ, బ్లెస్సీ వెస్లీ, నిస్సీ పాల్, జెస్సీ పాల్. షారోన్ సిస్టర్స్, రెండమ్మా రండి. ఎంత డీసెంటు, ఎంత డీసెంటు, ఎంత కాస్ట్లీ, ఎంత కాస్ట్లీ. ఇదంతా గొప్ప అనుకుంటున్నారు, దేవుడిచ్చిన స్థాయి అనుకుంటున్నారు. కాదు కాదు, మీ వస్త్రధారణ మీ మనసులో ఉన్న గర్వాన్ని బయటికి చూపిస్తుంది. మీ పేరెంట్స్ మిమ్మల్ని చక్కగా పెంచారు, ఎదిగి పేరొచ్చాక ఇలా తయారయ్యారు. మనోరమ, మేడం చర్చికి రావాలంటే మేకప్ వదలదు, ప్రసంగించేటప్పుడు భూమి మీద నిలబడదు. భర్తేమో ఫెయిత్ఫుల్, మేడం గారేమో మేకప్ ఫుల్. చర్చిలో ఇలా, బయటేమో ఇలా. ఓవర్ అయినట్లు కనబడకుండానే ఓవర్ చేసేస్తుంటారు. ఇంట్లో ఫుల్ డామినేషన్ ఈవిడే. ఈవిడేంట్లే, ప్రజెంట్ చాలా మంది టాప్ మాస్టర్స్ ఇళ్లల్లో మేడంలే మినిస్టర్లు. బ్లెస్సీ వెస్లీ, ఈమె గురించి పరిచయం చేయనక్కర్లేదు. అద్భుతమైన యాక్టర్. పబ్లిసిటీ అంటే ప్రాణం. విశ్వాసుల డబ్బులతో సరదాగా దేశాలు తిరగడం అంటే ఇష్టం. అంటే మరి ఫ్యామిలీ అంతా అంతే అనుకో. అంటే డబ్బులు ఉన్నాయి కదా. మళ్ళీ పరిచర్య కోసం వెళ్ళామంటూ కవరింగ్లు, 1 రోజు సేవ, 4 రోజులు షికారులు. ఈ అమ్మగారు వీళ్ళ షికారుల కోసం పుకారులు రాకూడదని వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటుంటారు. మన VP నెంబర్ 1 లాగా. ఆకాశములు ఆయన చేతి పనులే, సర్వసృష్టి ఆయన మహిమను వివరిస్తోంది. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు బుర్జ్ ఖలీఫా, ది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్. 135 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఈ బిల్డింగ్ కట్టారు. 103వ కీర్తనలో ఒక వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని. అసలు ఈ వాక్యానికి ముస్లింలు తమ గొప్పతనం చూపడానికి కట్టుకున్న బుర్జ్ ఖలీఫాకి సంబంధం ఏంటి? వేసుకున్నట్టు అనిపించని మేకప్, పూసుకున్నట్టు కనిపించని లిప్స్టిక్, చేయించుకున్నట్టు అనిపించిన ఐబ్రోస్ షేపింగ్, తక్కువ రేట్లా కనిపించే ఖరీదైన చీరలు. వీటితో మేడం గారు ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటారు. నిస్సీ పాల్, వెస్లీ అన్న కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆత్మీయంగా అడుగుపెట్టిన ఈమె మన క్రిస్టియన్ రామ్ చరణ్ అయిన ఇమ్మాన్యుయల్ పాల్ వలనో తెలీదు, ఆస్కార్ పెర్ఫార్మెన్సర్ అయిన బ్లెస్సీ వెస్లీ వలనో తెలీదు, లేక వస్తున్న పేరుకు ఈమె ఇజబెల్ను ఆహ్వానించిందో తెలియదు, కానీ వేసినట్లు అనిపించకుండానే అన్నీ వేసేస్తారు ఈవిడ. నిస్సీ పాల్ గారు,
వ్యక్తిగతంగా మీరు మంచివారు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాం. న్యాచురల్గా ఉండండి. 10 మంది చేసే హడావిడి మీ ఆయన ఒక్కడే చేసేస్తుంటాడు. మీరు కూడా అలాగే తయారైతే ఎగసెగసి పడుతున్న మిమ్మల్ని దేవుడు కిందకి తోసి పాడేస్తాడు. జెస్సీ పాల్ మేడం గారు కూడా అస్సలు మేకప్ వేయనట్లు, ఆత్మీయంగా ఉన్నట్లు చక్కగా మాట్లాడతారు. మరి ఇవేం ఫోటోలు, ఇవేం రంగులు? అన్నా, ఎందుకు వీళ్ళు కనుబొమ్మలు షేప్ చేయించుకుంటున్నారు? అంటే దేవుడికి కనుబొమ్మలు ఇలా కలిసి ఉంటాయిరా. అది వీళ్ళకి ఇష్టం లేదు. పైగా దేవుడు కనుబొమ్మల్ని ఇలా సృష్టించాడు, అది కూడా వీళ్ళకి నచ్చలేదు. అందుకే ఇలా ఉన్న వాటిని ఇలా చేస్తారు. ఎందుకు మీకు ఇన్ని పాటలు? దేవుడు మిమ్మల్ని తయారు చేసినట్లుగానే ఉండొచ్చు కదా. విశ్వాసులారా చూడండి, ఈ స్పీకర్లు అందరూ ఇలాగే చేయించుకొని మీ ముందుకు వస్తున్నారు. మోసకరమైన అందం కొరకు ఇన్ని పాటలు పడడం అవసరమంటారా? వీళ్ళకి దేవుడు సృష్టించిన రూపం కంటే బ్యూటీ పార్లర్ వాడు వేసే ముష్టి అందమే ముఖ్యం. దిస్ అవార్డ్ గోస్ టు తన డీసెన్సీతో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకొని దీనురాలిగా తన నటనతో వేలాది మందిని మెప్పించిన బ్లెస్సీ వెస్లీ. కేటగిరీ నెంబర్ 3 జూనియర్ మేకప్ రాణి. పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేకపోయినా మేకప్పుల్లో ముదిరిపోయిన లెజెండరీ మహారాణులతో పోటీ పడ్డానికి ప్రాకులాడేవారే ఈ జూనియర్ మేకప్ రాణిలు. ఈ కేటగిరీ నామినీస్ మనోరమ గారి అమ్మాయి కరిష్మా, స్టీఫెన్ పాల్ గారి అమ్మాయి షీనా పాల్, అక్షయ ప్రవీణ్. అన్నా, చిన్నపిల్లల్ని కూడా రోస్ట్ చేసేయాలా? రేయ్, నేటి బాలలే రేపటి పౌరులురా. నేటి జూనియర్ మేకప్ రాణిలే రేపటి లెజెండరీ మేకప్ రాణిలు. ఇదిగో వీళ్ళని వయసులో ఎవరూ అడ్డుకోలేదు. మీరు చేస్తున్నది తప్పు అని ఎవరూ ఖండించలేదు. ఎదిగి ఇలా తయారయ్యి క్రైస్తవ్యాన్ని నాశనం చేసేస్తున్నారు. బాలుడు నడవలసిన త్రోవలో వాళ్ళని నడిపించాలి. వీళ్ళ తల్లిదండ్రులకి ఆ బుద్ధి జ్ఞానం లేదనుకుంటా. ఆ డ్యూటీ మేం తీసుకున్నాం. పిల్లలో, మిమ్మల్ని ఏమీ అనము. ఒక మాట చెప్తాను వినండి. పెద్దవాళ్ళు వినే స్థితిలో లేరు కాబట్టి వేపుతున్నాం. మీరు వినకపోతే మిమ్మల్ని కూడా వేపుతాం. మిమ్మల్ని దేవుడు చాలా చక్కగా చేశాడు. మంచి భక్తి చేయండి, మంచి జ్ఞానం సంపాదించండి, సభ్యత గల రూపంలో కనబడండి. సగం బట్టలు, క్రాఫ్ట్లు, మేకప్లు, లిప్స్టిక్లు, పబ్లిసిటీలు వీటి జోలికి వెళ్ళకండి. ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మ, దైవ భయం వీటిని వదలకండి. జాగ్రత్తమ్మా, వెళ్ళండి వెళ్ళండి, బైబిల్ చదువుకోండి. ఇంకోసారి మిమ్మల్ని తేడాగా చూస్తే మాత్రం వేపక తప్పదు. ఈ కేటగిరీ క్యాన్సిల్ చేసేస్తున్నాం. వెస్లీ అన్న, దినకరన్ గారి పిల్లలు మొదట్లో ఇలా ఉండేవారు. ఇప్పుడు ఇలా తయారయ్యారు. మీ పిల్లలు ఇప్పుడే ఇలా ఉన్నారు. ఇక ఎదిగాక ఎలా తయారవుతారో జాగ్రత్త. మరి ప్రతి చిన్నదాన్ని వీడియోలు తీయించి మీడియాలో పెట్టించి ఇప్పటి నుండి పాపులర్ చేయడానికి ఎన్ని పాటలో. నెక్స్ట్ కేటగిరీ యంగ్ మేకప్ రాణి. యవ్వనం పరవళ్ళు తొక్కుతున్న కాలంలో రంగులతో, రకరకాల స్టైల్స్తో కుర్రకారును కారు చిచ్చుల్లోకి దించేసే కిలాడీ లేడీలే యంగ్ మేకప్ రాణీలు. నామినీస్ స్టారీ ఏంజెలినా, శ్రేష్ఠ కర్మోజీ, శ్రద్ధ, షారోన్ ఏంజిల్, ఎస్తేర్ ఎవెలిన్. స్టారీ యాంజెలినా, ఈవిడ స్టైల్ చూడండి, ఈ మేకప్ చూడండి, సిలువు చూడండి ఎలా పెట్టిందో, ఎంత టైట్ డ్రెస్ వేసిందో చూడండి. చూడండి ఆ నెట్ డ్రెస్. ఇలాంటివి వేసుకోవడానికి సిగ్గనిపించట్లేదా? కనిపిస్తుంది కనిపిస్తుంది. వీళ్ళ మన క్రిస్టియానిటీకి ఫ్యూచర్. అయినా అమ్మా నాన్నలు సరిగ్గా ఉంటే అమ్మాయి ఎందుకు ఎలా తయారవుతుంది? వీళ్ళ సంఘంలో చాలామంది పాస్టర్కి స్టైల్ ఎక్కువ అని చెప్పుకుంటారు. అయినా అసలు తగ్గే ప్రసక్తే లేదు. శ్రద్ధ అంతేనా? ముందు వెనక ఏం పేర్లు ఉండవా? నేను పెట్టి చెప్తాను చూడు. శ్రద్ధ అనిల్ కుమార్. ఈమె అనిల్ కుమార్ మొదటి భార్య కూతురు. అందులో తప్పే ఉంది? ఎందుకు దాచుకోవాలి? మేడం బాగా రిచ్, వెనక ఫుల్ సపోర్టు. అందుకేనేమో చూడండి ఫేస్లో ఆ ప్రౌడ్. సేమ్ అనిల్ కుమార్ శ్యామ్ కిషోర్లు చెప్పే చెత్త సిద్ధాంతాన్ని బోధిస్తుంటుంది. అంటే మనం ఏ పాపం చేసినా మనము దేవుడి సన్నిధికి వెళ్ళకుండా మనకు అర్హత లేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ కృప
అపరిమితముగా విస్తరిస్తుందంట, అత్యధికముగా విస్తరిస్తుందంట. అంటే మన పాపము మీరు ఆ టైంలోనే దేవుడు మనకి ఎక్స్ట్రా కృప ఇస్తాడు. లిప్స్టిక్ లేకుండా అడుగు కూడా వెయ్యరు మేడం గారు. ముసుగు జోలికి అసలే వెళ్లరు. బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి నలుగురు పిలుస్తున్నారు, జాగ్రత్తగా మేనేజ్ చేసేస్తుంది. శ్రేష్ఠ కర్మోజీ మేడం గారి ఫేవరెట్ ప్లేస్ బ్యూటీ పార్లర్. హెయిర్కి చూసారా స్ట్రైట్నింగ్, బెస్ట్ మేకప్, లిప్స్టిక్ మస్ట్. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ఏంటి? డాడీ మమ్మీలు మంచి గ్లామర్ మెయింటెనెన్స్, ఈవిడ అదే ఫాలో అయిపోతుంది. ఈ చీర చూడండి ఎలా నొక్కి పెట్టి కట్టిందో, ఈ చీర చూడండి ఎంత పలచగా కట్టిందో. జనాలు సిగ్గొదిలేశారా. మళ్ళీ ఈవిడ మేకప్ కి ఫ్యాన్స్ కూడా యేసును వదిలేసి యెజ్బెల్ని పట్టుకుంటున్నారు. షారోన్ ఏంజిల్ పాల్ దినకరన్ గారి పెద్ద కూతురు. చూడండి ఆ స్టైల్ చూడండి. వీళ్ళు ఈమె గారి ఫ్రెండ్స్. మనకేమో దుష్ట సాంగత్యం చేయకూడదని చెప్తారు, వీళ్ళేమో త్రాగుబోతులతో వ్యభిచారులతో మోడల్స్తో తిరుగుతారు. వాహ్ వాహ్, ఏం సేవకులు, ఏం బోధకులు. ఈవిడ వల్ల ఇప్పటిదాకా ఎన్నో లక్షల మంది మోహపు చూపుల వ్యభిచారంలో పడిపోయి ఉంటారు. గొప్ప సేవ, సాతానికి గొప్ప సేవ చేస్తున్నారు. శబాష్. ఎస్తేర్ ఎవెలిన్ అక్క, అవసరమా అంత రంగు? అసలు ఎవడరా వీళ్ళని డైరెక్ట్ చేసేది? న్యాచురల్గా ఉంటే నష్టమేంటి? నాకోటి అర్థమైందిరా, వీళ్ళందరూ సాంగ్స్తో జనాలను పడగొట్టేస్తున్నారు. జనాలు కూడా అలానే ఉన్నారులేరా. కెమెరామ్యాన్, డైరెక్టర్, నాకు ఒక సాంగ్ చెయ్యాలి. ఏ సాంగ్ అండి? క్రిస్టియన్ సాంగ్. 50,000 అవుతుందండి. కానీ సాంగ్ అంతా నేనే కనిపించాలి. అయితే 2 లక్షలు అవుతుందండి. ఎందుకు? మేకప్ కండి. ఓకే. లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. ఈ కేటగిరీలో గట్టి పోటీ నెలకొంది. నేనంటే నేనంటూ ఎవ్వరూ తగ్గలేదు. మేకప్తో పాటు పొట్టి బట్టలు వేసుకుంటూ పాప్ సింగర్లతో ఇంటర్వ్యూ చేస్తూ వీరందరినీ అధిగమించి ఈ అవార్డును గెలుచుకున్నది షారోన్ ఏంజిల్. నెక్స్ట్ కేటగిరీ మ్యాడ్ మేకప్ రాణి. మేకప్ అంటే ఇష్టమున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మేకప్ అంటే పిచ్చున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వారు మేకప్ కోసమే బ్రతుకుతారు, మేకప్ వేసుకునే చస్తారు. అలా మేకప్పే ప్రాణంగా, మేకప్పే ఆశగా, మేకప్పే శ్వాసగా బ్రతికేదే మ్యాడ్ మేకప్ రాణి. నామినీస్: షేబా పీటర్, స్టెల్లా రమోలా, ప్రసన్న బోల్డ్. అన్నా, బోల్డ్ అంటే ఏంటి? వీడికి ఎలా చెప్పాలి? అది బోల్డ్ అంటే మనిషి యొక్క ఫీలింగ్స్ విషయంలో బోల్డ్ అంటే ధైర్యం, నిస్సంకోచంగా ఉండటం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఒక ఫాంట్ పక్కన బోల్డ్ అని పెడితే ఇలా అవుతుంది. మరి మనిషి పేరు పక్కన పెడితే? అది నేను చెప్పలేనురా. చెప్పన్నా. నా వల్ల కాదు గాని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరికే ఏదో ఒక అమ్మాయి పేరు పక్కన బోల్డ్ అని పెట్టి నువ్వే సెర్చ్ చేయి. సమంతాని సెర్చ్ చేస్తాను. రే వద్దు. పోవన్నా, సమంత క్రిస్టియన్, నేను ఆ పేరే సెర్చ్ చేస్తాను. రేయ్, పాపం చేయకుండా జాగ్రత్త పడి చూడు. అన్నా ఏంటిది? పేరు పక్కన బోల్డ్ అని రాస్తే సిగ్గు లేకపోవడమా? ఈవిడ చాలా ఫేమస్, ఎందుకో ఎవ్వడికీ తెలీదు. దేవుడిచ్చిన రంగు నాకు సరిపోదు అంటూ పెయింట్ పేపర్లో మునిగి మరీ మేకప్ వేసుకుంటుంది. అందుకేనేమో అంత ఫేమస్. ఇలా పాడుతుంది కానీ ఎవరైనా చిన్న నెగిటివ్ కామెంట్ ఇస్తే భయంకరంగా తిడుతుంది. చెత్త వెధవా, చెత్తనాయాల, తోలు తీస్తా బిడ్డ, మూసుకొని పని చూసుకో, ఒరేయ్ పిరికి పంద, ఏడుపు గొట్టు ముఖందానా, ఒరేయ్ కుక్క, పనికిమాలిన గాడిద, చెత్త ముఖందానా, చెప్పుతో కొడతా, మురికిదానా, మెంటలోడా, సోమరిపోతూ, తూ నువ్వు నీ గలీజ్ బ్రతుకు. వామ్మో, ఇవేం తిట్లురా బాబు. అందుకేనేమో మేడం గారు ఇంత ఫేమస్. విపరీతమైన ఈగో, ప్రతి చోట నేనే డామినేట్ చేయాలనుకునేటంత గర్వం, ఎవరినీ లెక్క చేయనంత పొగరు, అందుకేనేమో అంత ఫేమస్. స్టెల్లా రమోలా, ఈమె కోసం ఏం చెప్పమంటారు? బాబుగారు బాగా సంపాదించారు,
బాగా అంటే మరీ ఎక్కువేం కాదు, ఒక 5,000 కోట్లు. చెన్నైలోని పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలతో సహా 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా 100 కోట్లు విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. ఇజ్రాయెల్, అమెరికా, సింగపూర్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. ఐటీ దర్యాప్తులో ఇంకా ఎలాంటి సంచలనాలు తెరపైకి రానున్నాయి? చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం, శుభ్రంగా మేకప్లు పూసుకోవడం, బాబు సంపాదించిన డబ్బుని విశ్వాసుల కష్టార్జితంలో భాగాన్ని దేశాలు తిరుగుతూ ఖర్చు పెట్టడం, పబ్బుల్లో తిరగడం, పేకాడుకోవడం. ఇవే మేడం గారి దినచర్యలు. ఈవిడ చేసే పనికిమాలిన పనుల్లో 10% మన చర్చిలో ఎవరైనా చేస్తే ఆమెను శుభ్రంగా తిట్టి గద్దిస్తాం. కానీ ఈమె మన సంఘానికి వస్తే మాత్రం సన్మానాలు చేసి పంపుతాం. తేడా ఏంటంటే ఈమె కోటీశ్వరుడికి పుట్టింది, సన్మానం చేస్తే కాసులు రాలుతాయి. ఇక ఈ షబా పీటర్ విషయానికి వస్తే చూడండి, రోజుకో హెయిర్ స్టైల్. కళ్ళకి కలర్ లెన్స్ కూడా. ఇక మేకప్ అయితే చూడక్కర్లేదు, ఇప్పుడిప్పుడే పైకి రావడానికి ఉర్రూతులు ఊగుతుంది. వీరి పోటీ ఎలా ఉంటుందో మరి. ఓ, స్టెల్లా రమ్మోలో మొదలు పెట్టేసింది. బోల్డక్క కూడా. షబా పీటర్ వీళ్ళకి పోటీ ఇచ్చేటంత ఫేమస్ ఇంకా అవ్వలేదు. బోల్డక్క మేకప్ అయ్యే ఫొటోస్ మాత్రమే పెడితే స్టెల్లా మాత్రం మేకప్ ఎలా వేసుకోవాలో కూడా వీడియో పెట్టేసింది. సంఘాన్ని ఎంత మంచి మార్గంలో నడిపిస్తున్నారో స్టెల్లా రమోలా గారు. రంగులు, క్రీమ్లు, వావ్ వావ్, వెయ్యండి. లేయర్ మీద లేయరు, పూయండి. వావ్, గ్రేట్. నల్లని బొగ్గును ఎరుపుగా మార్చును ఈ నిప్పు. ఈ కేటగిరీలో బోల్డక్క మరియు రమోలాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రమోలా ఈ అవార్డు కోసం ఎంతైనా డబ్బిస్తానని ఆఫర్ చేసింది. కానీ బోల్డక్కకు అవార్డు ఇవ్వకపోతే ఆమె ఫ్యాన్స్ ఉగ్రరూపం దాల్చేలా ఉన్నారు. కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంత వాతావరణం కొరకు దిస్ అవార్డ్ గోస్ టు ప్రసన్న బోల్డ్. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు సిస్టర్ గారు పేరండి ప్రసన్న బోల్డ్. ప్రసన్న బోల్డ్. బో 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 బో. లాస్ట్ కేటగిరీ సెక్సీ మేకప్ రాణి. క్రైస్తవ్యం అంటేనే సభ్యత, క్రైస్తవ్యం అంటేనే పరిశుద్ధత. అలాంటి క్రైస్తవ్యంలో మేకప్లతో పాటు సిగ్గు శరం విడిచి శరీరాన్ని చూపగలిగేటంత చూపుతూ యవనస్తులతో పాటు అంకుల్స్ ని కూడా మోహపు చూపులో బంధించే సభ్యత లేని సెలబ్రిటీలే ఈ సెక్సీ మేకప్ రాణీలు. ఇందుకు నామినీస్ యోజనా రెడ్డి, హన్నా ఎలిజబెత్ మాథ్యూస్. దురదృష్టవశాత్తు ఈ వీడియో చూసిన చాలా మంది తమ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. యోజనా రెడ్డి ఈమె గొప్ప ఉద్యోగ ప్రసంగికురాలు, సంఘ సంస్కర్త, మోటివేషనల్ స్పీకర్. పాపం డబ్బంతా సేవకి ఖర్చు చేయడం వలన బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక అర జాకెట్లు, సగం స్కర్ట్లు కొనుక్కొని వాడుకుంటుంది. పాస్టర్ గారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడండి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫ్యామిలీ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ దయచేసి అవి యూట్యూబ్ లో ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ లో రీఅప్లోడ్ చేయకండి. ఫ్యామిలీ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఇంటర్నెట్ లో కాదు. చూడండి డ్రెస్ ఎలా కిందకి లాగి మరీ ఫోటో తీయించుకుందో. అబ్బబ్బబ్బా, అమ్మగారిని చూస్తుంటే చేతులెత్తి మొహం పగలగొట్టాలనిపించడం లేదు. మేకప్కి మేకప్, అలంకరణకి అలంకరణ, అసభ్యతకి అసభ్యత. ఇజబేలుకు నిలువెత్తు రూపం ఈ యోజనా రెడ్డి. పిలవండి. మేడం గారైతేనే గదిలో భర్తతో చేయాల్సిన సంసారాన్ని రోడ్ల మీద, పార్కుల్లోనూ ఎలా చెయ్యాలో, బాడీ షేప్స్ అందరికీ బాగా ఎలా చూపించాలో, వెళ్ళేపోయే వాళ్ళందరి హృదయాల్లో ఎలా వ్యభిచరించబడాలో
బాగా చెప్తారు. దురదృష్టవశాత్తు ఈ వీడియో చూసిన చాలా మంది తమ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. హన్నా ఎలిజబెత్ మాథ్యూస్ మేడం గారు వర్షిప్ లీడరు, గాస్పల్ సింగరు, ఆన్లైన్ స్పీకరు. ఈవిడికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈవిడ్ని స్కానింగ్ చేస్తే అన్ని వాల్యూస్ జీరోనే వచ్చాయి. సిగ్గు జీరో, కామన్ సెన్స్ జీరో, దైవ భయం జీరో, సభ్యత జీరో, బైబిల్ నాలెడ్జ్ జీరో, నైతిక విలువలు జీరో. హన్నా అంటే ఏమనుకుంటున్నారు మరి? అక్క క్రిస్మస్ పాట పాడితే తొడలు చూపాల్సిందే. అక్క ఫ్రెండ్స్తో కలిస్తే సగం నెట్ వేసుకోవాల్సిందే. అక్క ఫోటోలకి ఫోజులు ఇస్తే అరే నేను చెప్పలేను కానీ బీపేసుకో. అక్క చర్చికి వస్తే మగాళ్ళలో సగం మంది వ్యభిచారులు అయిపోవలసిందే. ఆడాళ్ళలో సగం మంది ఈమెలా అవ్వాలని ఆశపడాల్సిందే. ఆడెవడో పోరంబోకురా, జోష్ కొమ్మనపల్లి పోరంబోక్ అని మనోడు వైజాగ్ తీసుకొచ్చాడు. అన్నా పోరంబోక్ అంటే ఏంటి? పోరంబోక్ భూమి అంటే సాగుకు పనికిరాని భూమిరా. పోరంబోక్ సేవకుడు అంటే సేవకు పనికిరాని సేవకుడు. అక్కకి డేట్స్ ఖాళీ ఉండవు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పిలిచే పోరంబోగ్గాలు ఎక్కువైపోయారు. త్వరగా పిలవండి, మీ సంఘాలను నాశనం చేసుకోండి, అన్యుల ముందు క్రైస్తవ్యాన్ని అవమానపరచండి, త్వరపడండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అన్నా వీళ్ళు ఫారిన్లో చదువుకున్నారు, ఫారిన్లో సేవ చేయడం నేర్చుకున్నారు, అందుకే ఇలా ఉన్నారు. వీళ్ళని రోస్ట్ చేయడం నాకు నచ్చలేదన్నా. రేయ్, అమెరికా వాడుకో బైబిల్, ఆంధ్ర వాడుకో బైబిల్ ఇవ్వలేదురా దేవుడు. అందరికీ ఒకే బైబిల్, అందరికీ ఒకే నీతి. విదేశీయులు బైబిల్ను పక్కన పెట్టి కల్చర్ ముసుగులో నాశనమైపోయారు. అమెరికాలో 96% అమ్మాయిలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లో ఉన్నారు. అలాంటి వ్యభిచార దేశాలను ఫాలో అవడం గొప్ప విషయం కాదు, సిగ్గుపడాల్సిన విషయం. బైబిల్ సభ్యత గల బట్టలు వేసుకోవాలని చెప్పింది, అంతే. ఎవరైనా దానికి లోబడాల్సిందే. అంటే ఏంటన్నా, వాళ్ళు చీరలు కట్టుకోవాలా? రేయ్, మోడెస్ట్ ఎపీరియల్ అంటే చీరలు కాదు, పంజాబీలు కాదు, ఎదుటి వారిని ఆకర్షించేలా ఉండకుండా ఉండే సభ్యత గల వస్త్రాలు. విదేశాల్లో మోడెస్ట్ డ్రెస్సింగ్ లేదనుకున్నావా? ఇదిగో, ఇది వారు చెడిపోక ముందటి డ్రెస్సింగ్. ఇప్పటికీ కూడా కొందరు ఇలాగే డ్రెస్ వేసుకుంటున్నారు. ఆ దేశాల్లో 200 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు ప్యాంట్స్ వేసుకుంటే వ్యభిచారులా చూసేవారు. ఈ రోజు మన పల్లెల్లో కూడా అమ్మాయిలు జీన్లు వేసుకుని తిరుగుతున్నారు. అందరూ చేసినంత మాత్రాన ఒకటి ఒప్పైపోదు, ఎవడో ఖండించినంత మాత్రాన ఒకటి తప్పైపోదు. బైబిల్ తప్పు అని చెప్తే తప్పు, ఒప్పు అని చెప్తే ఒప్పు. సరే, నువ్వన్నట్టే ఆలోచిద్దాంరా. ఈవిడ ఇండియాలో సేవ చేస్తే ఇండియన్ లాగా డ్రెస్ వేసుకుంటుంది, లండన్లో సేవ చేస్తుంటే వాళ్ళ స్టైల్లో డ్రెస్ వేసుకుంటుంది. మరి బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడం రాని అనాగరికుల దగ్గరికి సేవ చేయడానికి వెళ్తే ఏ డ్రెస్ వేసుకుంటుందంటావు? అన్నా మరి ద విన్నర్ ఈజ్ ఏ రేటెడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంటూ పొట్టి పొట్టి బట్టలతో చూపించకుండానే ఒళ్ళంతా చూపే హన్నా ఎలిజబెత్ మాథ్యూస్. ఈమెకు లేరు సాటి, ఈమె పోటీ. ఈ సెక్సీ రాణికి అవార్డును ఇవ్వడానికి మన మధ్య ఉన్నారు మెగా పాస్టర్ పౌలా వైట్. విదేశాల్లో విశ్వాసులు, లోకస్తులు సభ్యత లేకుండా తిరిగేవారు, కానీ సేవకురాలు మాత్రం సభ్యతగా కనిపించేవారు. అలాంటి సమయంలో ఈ పౌలా వైట్ సగం బట్టలతో పాటు స్విమ్మింగ్ సూట్స్ తో కూడా ఫోజులిచ్చి సేవకురాలు సైతం సిగ్గు లేకుండా తిరగొచ్చు అని ఒక రివైవల్ ని తీసుకొచ్చింది. భర్త వెనకతల భర్తను మారుస్తూ, బైబిల్ సూక్తులను భ్రష్టు పట్టిస్తూ 3 వివాహాలు చేసుకుంది. ఇలాంటి మెగా పాస్టర్ తో ఎలిజబెత్ మాథ్యూస్ కి అవార్డు ఇప్పిస్తున్నామంటే ఈమె ఎంత భాగ్యవంతురాలు. ఓ ఎలిజబెత్ అమ్మా, నీవు మా దేశములో పుట్టడం మా కర్మ. అన్నా మరీ దారుణంగా రోస్ట్ చేసావు, జాలేస్తుందన్నా. నాకు కూడా జాలేస్తుందిరా. వీళ్ళ మీద కాదు, వీళ్ళ వలన పాడైపోతున్న సేవకురాళ్లపైన, యవనస్తులపైన. ఇంత గొప్ప వాళ్ళే చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేంటని ప్రతి సంఘంలోనూ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ప్రతి సేవకుని కుటుంబంలోనూ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. దీన్ని ఇప్పుడు ఆపకపోతే చాలా దూరం వెళ్తుంది, చాలా నాశనం జరుగుతుంది, ఆత్మల రక్షణ ఆగిపోతుంది విదేశాల్లాగా. ఇంకో విషయం రా, దొంగని ఒక వ్యక్తి పట్టుకుని 4 తగిలించి పోలీసులకు అప్పగిస్తే దొంగను పట్టుకున్న వాడిని అప్రిషియేట్ చేయాలి, కానీ దొంగకి దెబ్బలు తగిలేని బాధపడకూడదురా. అన్నా నువ్వు చేస్తున్నది వాక్యానుసారమేనా? రేయ్, పనికిమాలిన పనులు చేస్తూ వాక్యపు అర్థాన్ని మార్చేసి అడ్డు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మేం మంచి పని చేస్తున్నాం, వాక్యం ఉందరా. ఏంటది? ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించుము. 1 తిమోతి 5:20. అన్నా నువ్వు వీళ్ళు చేసేది పాపమంటావా? రేయ్, దేవుడు వద్దన్నది చేసే ప్రతి ఒక్కరూ పాపే. దేవుడు చెయ్యమన్నది చేయని ప్రతి ఒక్కరూ కూడా పాపే. నేను ప్రయత్నించే విధానం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా లక్ష్యం మాత్రం కరెక్టే. ఆ డప్పెలా అందుకో.
ఇందు మూలంగా 50 మంది స్త్రీలకు తెలియజేయనది ఏమనగా, ఎప్పటి నుండి సభ్యత లేని వస్త్రాలు వేసుకొని మీడియాలో కనిపించినా, సంఘాల్లో తిరిగినా, మేకప్ వేసుకొని యూట్యూబ్లో కనిపించినా, ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క పోస్ట్ చేసి మీడియాలో ఊరేగిస్తామహో. మీ సంఘంలో ఇలాంటి స్త్రీలు లేక అమ్మాయిలు ఉండటం వలన శోధించబడుతున్న వారు, ఇలా తయారయ్యారేంట్రా అని బాధపడేవారు ఎవరైనా ఉంటే ముందుగా వారికి ఇలా చేయడం తప్పు అని చెప్పండి. అందరూ అసభ్యతని అడ్డుకుంటే మన తెలుగు క్రైస్తవ్యాన్ని యెజబెలు చేతుల్లో నుండి కాపాడుకోగలం. మన సహోదరీలు చెడిపోకుండా కాపాడుకోగలం. మీరు చెప్పినా వినకపోతే వారి ఫోటోలు, వారిని మీరు హెచ్చరించిన చాటింగ్ లేదా కాల్ రికార్డింగ్ ఈ మెయిల్కి పంపండి. వారిని మేము చూసుకుంటాం. ఇదే కాదు, ఏ దొంగ పాస్టర్ ఏం చేస్తున్నా ఆధారాలతో మాకు పంపండి. వాళ్ళని ఫ్రై చేసి మీకు పార్సిల్ పంపిస్తాం. ఇంత చెప్పినా నాకు ఒక డౌట్ ఉండిపోయిందన్నా. ఏంట్రా? అసలు వీళ్ళు రంగులు ఎందుకు వేసుకుంటున్నారన్నా? అది వీళ్ళ మొహాలన్నీ పెంట మొహాలరా, చూడలేం, వాంతి వచ్చేస్తుంది, అందుకే రంగులు వేసుకుంటారు. ఊరుకో అన్నా, నువ్వు మరీ చెప్తావు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అలానే మనం అనుకుంటున్నావురా, వాళ్ళు అనుకోవడం లేదు. సరే, రంగులు వేసుకునే వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్. వితౌట్ ఎనీ మేకప్ స్క్రీన్ ముందుకి రాగలరా? పరిచర్య చేయగలరా? వాక్యం చెప్పగలరా? పాటలు పాడగలరా? కమాన్, ధైర్యం ఉందా? అలా వచ్చి సేవ చేస్తే అప్పుడు నీ అభిమానుల్లో నీ అందాలు రంగులు చూసేవారెంతమందో, నువ్వు చేసే సేవను మాత్రమే చూసేవారెందరో తెలుస్తుంది. కమాన్, ఈజ్ ఎనీబడి దేర్? 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 దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో వలన చాలా రచ్చ జరుగుతుందని తెలుసు. మమ్మల్ని పట్టుకోమని పాస్టర్లందరూ పాస్టర్ని రెచ్చగొడతారని తెలుసు. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కూడా తెలుసు. అన్నీ తెలిసినా సంఘంలో ప్రవేశించిన గ్లామర్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి తెగించి చేశాం. ఎవరేమనుకున్నా మాకు అవసరం లేదు. మేం చెప్పేది చెప్పాం. వీళ్ళంతా సంఘాన్ని రంగుల వలయంగా మార్చేస్తుంటే నోరెత్తని ప్రతి ఒక్కడు ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి సోది కబుర్లు చెప్తారు. అందుకేరా పెద్దలు ఇలా అన్నారు, భారం ఉన్నోడు అడ్డుకుంటాడు, బాధ్యత ఉన్నోడు ఖండిస్తాడు, ఈ రెండూ లేనోడు ఆ రెండూ ఉన్నోడి మీద పడేడుస్తాడని. అన్నా, ఎవరా పెద్దలు? ఫీనేహాస్ అని. నేనేరా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ ఛానల్ని మానిటైజ్ చేయలేదు, ఎప్పటికీ కూడా మానిటైజ్ చెయ్యం. వీడియో మాత్రం షేర్ చేయండి. ఈ వీడియోని యూట్యూబ్ నుండి తీసే లోపు పాస్ట్రమ్ల మేకప్ కిట్ బద్దలయ్యేలా షేర్ చేయండి. కొటో కొడో 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 కొడో